పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు మనకు సత్యంతో జీవించడం కోసం ధ్యానంతో పాటు ఎన్నో అద్భుతమైన గ్రంథాలను మనకు అందించారు. నేటి సత్యదర్శనంలో మనం న్యూ ఎనర్జీ ఎపిసోడ్ 1 ఈరోజు మనం ప్రారంభించుకోబోతున్నాం. ఎప్పుడో మనం స్టార్టింగ్ నుంచే న్యూ ఎనర్జీ, అసెన్షన్, నక్షత్రమిత్రులు, ఇలా పూర్ణాత్మ, ఇలా సిలబస్గా మనకు అందించారు స్టార్టింగ్. సో వాటన్నిటిని ఒక్కొక్కటిగా మనం పిఎంసి ద్వారా తెలుసుకోబోతున్నాం. సో ఈరోజు న్యూ ఎనర్జీ ఏమిటి, న్యూ ఎనర్జీ ఎవరు, ఈ ట్రాన్స్లేటర్ ఏం చెప్పాలనుకుంటున్నారు, అసలు న్యూ ఎనర్జీ ద్వారా మనకి ఏం జరుగుతుంది అనేటువంటి అద్భుతమైన విషయాలు ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఈ జ్ఞానం మనకు అందించడానికి మనతో ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మీ పార్వతి గారు. వారు మహాద్రష్ట స్పిరిచువల్ యూనివర్సిటీకి ఆచార్యులుగా వారి యొక్క సేవలు అందిస్తున్నారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి యాజమాన్యం వారికి, మరి మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదములు. శ్రీ గురుభ్యో నమః. సో వెల్కమ్ టు ఫస్ట్ ఎపిసోడ్ న్యూ ఎనర్జీ మేడం. అందరికీ వెల్కమ్. సో న్యూ ఎనర్జీ. సో ఎవరు ట్రాన్స్లేటర్ మేడం దీనికి ట్రాన్స్లేటర్ వచ్చి రేవతి మేడం గారు, రేవతీదేవి గారు అనమాట. తను గూడూరు నివాసి. తను చిన్నప్పటి నుంచి కూడా ఒక కట్టుబాట్లు, ఆచారాలలో చాలా బాగా పెరిగారనమాట. తెల్లవారుజామున 4 గంటలకి లేస్తే గనక 6 గంటల దాకా భజనలు, ప్రార్థనలు అలా గడుపుతూ ఉండేవాళ్ళు అనమాట. చిన్నప్పటి నుంచే చక్కగా స్తోత్రాలు, చక్కగా మళ్ళా భగవద్గీత శ్లోకాలు అన్నీ కూడా ఎంతో బాగా అన్నీ నేర్చుకునేవాళ్ళు. అంతా స్పిరిచువాలిటీలోనే ఉండేవాళ్ళు అనమాట. ఇంకా అందులో నుంచి కూడా ఏదో నేర్చుకోవాలి అంటే బయటికి వెళ్ళి ఆడుకోవటం అలా కూడా చేసేవాళ్ళు కాదు ఆ మేడము. అలాంటి సంప్రదాయంలో ఉండేవాళ్ళు. అందులో నుంచి కూడా ఏదో కనుగొనాలి, నేనేదో ఇంకా నా లోపల ఏదో ఉంది, దాన్ని ఇంకా కనుక్కోవాలని ఒక తపన ఉండేది. ఎవ్వరు చేయింది నేను చెయ్యాలి, అలా చిన్నప్పటి నుంచి కూడా ఒక తపన ఉండేదన్నమాట ఆమెకి. ఇంకా పెద్దయినా కూడా ఈమె ఇంటర్ లెవెల్లో ఉండగా ఒకసారి వాళ్ళ ఇంట్లోకి పాము వస్తుందన్నమాట. పాము వస్తే కుటుంబ సభ్యులు ఒక పక్క ఉన్నారు, ఈమె ఒక పక్క ఉన్నారు, మధ్యలో పాము వచ్చేసింది. భయపడి గడగడ వణికిపోతూ ఉంటుందన్నమాట. అలా వణికిపోతూ ఉన్న టైంలో తన లోపల ఒకటి తన్ని చూసి పక్క నవ్వుతుంది. అప్పుడు తనకు అర్థమవుతుంది, నాకంటే ఇంకా భిన్నంగా నా లోపల ఇంకొకటి ఉన్నది అని చెప్పి అనుకుంటూ ఉండేది. ఇంకా ఆ తర్వాత కూడా ఇంకా ఈ పూజలు వీటితే కాకుండా ఇంకా తర్వాత కూడా ఇంకా అభిషేకాలు కూడా మొదలుపెట్టేది. అందులో కూడా ఇంకంటమ్మో నా ప్రాణం ఎంత ఇదో, అభిషేకాలు చేయకపోతే నా ప్రాణమే పోతుంది, పూజలు లేకపోతే అన్నంత ఇదిగా చేసేదనమాట. ఆ పూజలు, అభిషేకాలు అలా చేస్తూ ఉండేది. ఇంకా తర్వాత కూడా ఇంకా తను ట్యుటోరియల్ కాలేజీల్లో చేస్తూ ఉన్నప్పుడు కూడా ఆ సంధ్యావందనం ఉంటాయి, ఆ మంత్రం చదివి దండం పెట్టుకుంటూ ఉండేది. అలా పెట్టుకుంటూ ఉంటే అప్పుడు కూడా అంతే, ఒక మొగ గొంతు నవ్వుతూ వినిపిస్తుంది అన్నమాట తన లోపల. తన దండం పెట్టుకుంటూ ఉంటే మంత్రం చదివి, అవును బయట ఉన్న ఆ దీపానికి అలా చేసే బదులు నీ లోపల ఉన్నది నిరంతరంగా వెలిగే ఆ జ్యోతిని చూడొచ్చు కదా అంటుందన్నమాట. అందులో ఎగతాళి ఉండదు. అంటే ఒక చిన్నపిల్లలు ఏదన్నా చేస్తే మనము ఆనందంతో నవ్వుతాం చూడండి, అలా అనిపిస్తుంది అనమాట. ఆమెకు నమ్మకం కలుగుతుంది అనమాట. అందులో ఎలాంటి ఇది లేదు అని చెప్పి అప్పటి నుంచి ఆ ఇది నుంచి మాట్లాడనమాట. ఇంకా తర్వాత కూడా ఏమవుతుందంటే ఈమెకి ఒక సైంటిఫిక్ టెంపర్ ఉంటుంది. చదువులో కూడా ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న వాతావరణంలో కూడా వాళ్ళ అమ్మగారు హిందీ ట్రాన్స్లేట్ చేస్తూ ఉండేవాళ్ళు, నేర్చుకుంటూ ఉండేవాళ్ళు. అక్కడ కూడా ఇప్పుడు ఈ కృష్ణుడి కథలు, శివుడి కథలు చెప్పేటప్పుడు కూడా అది ఆ పురాణాలుగా వినటం కాకుండా అందులో పరమార్థాన్ని తెలుసుకుంటూ ఉండేది. మళ్ళీ ఏదైనా కూడా చదువుకుంది కదా, ప్రతిదీ సైంటిఫిక్ టెంపర్గా ఆలోచించేదనమాట. ఏ దానికైనా ఈ ఆధ్యాత్మిక వెనక కూడా కంపల్సరీ ఇది అనేది ఉన్నది,
ఏదైనా సరే ఈ ప్రకృతిని అనుసరించే ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా. ఆ సాక్షాత్ ఆ పరమాత్మ చేసినా కూడా దాని వెనకమాల ఆ ప్రకృతి నియమాల అనుసారమే ఉంటుంది. ఎక్కడన్నా ఏదన్నా అర్థం కాకపోతే మాయలు మహిమలు అనుకుంటాము మనము అన్న ఇదిలో ఉందన్నమాట. ఇంకా తర్వాత ఇంకా ఈమె ధ్యానం నేర్చుకోవాలనేది వాళ్ళ అమ్మ కోరిక. 1980లో వాళ్ళ అమ్మ ముందుకొస్తుంది. తర్వాత ఈ పిఎస్ఎస్ఎం, ఈ పిరమిడ్ శక్తుల గురించి అలా తెలుసుకుంటూ మొదలుపెట్టింది. తర్వాత 2003లో పత్రిజీ గారే ఇక ఆమెని పిలిపించి మాట అంటారనమాట. క్రింజన్ సర్కిల్ వాళ్ళు మన ఎనర్జీలన్నీ కొలతలు తీసుకుంటున్నారు, అదేంటో నాకు వివరాల పట్టిక మొత్తం నాకు ఇవ్వాలన్నారనమాట. అనేటప్పటికి అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఇక ఆ కింజన్ సర్కిల్ పట్టికలు అవన్నీ తీయటానికి మొదలు పెడుతుంది. ఈ విధంగా మన ముందుకు వచ్చింది ఈ న్యూ ఎనర్జీ బుక్ అనేది. వావ్! అంటే వారి అంతరాత్మ నుండే లోపలున్నది చూడు, బయట కాదు, బయట ఎవరినో పూజించడం కాదు, లోపలనే చూడమని తన అంతరాత్మ ద్వారానే తెలుసుకున్నారు మేడం. అనుభవమే జ్ఞానం అంటే ఇది మేడం. అదే. సో మనం ఎంతసేపు అంటే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఇది ఒక్కటే పెద్దది. ధ్యానం చేయడానికి రెడీ, కానీ విగ్రహారాధన మానుకోమంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు కదా మేడం. ఈమె మానేది కాదు, అంత ఇష్టం వచ్చినట్టు చేసేది. అయితే ఏంటంటే ఈమె తన స్వేచ్ఛను కోల్పోలా. ఏదైనా కూడా చేసేది చేసినా ఇష్టమైతే చేసేది, కష్టమైతే మానేసేది. తనకంటూ ఒక ఇండివిజువాలిటీ ఉంది. ఆ స్వేచ్ఛను ఎప్పుడు కోల్పోలా తను. అదే మొత్తం మీద తన అంతరాత్మే చెప్పిన అది ఫాలో మనం అయ్యేది. తెలుసుకోవాల్సింది ఏంటంటే అంతే. ప్రతి పిరమిడ్ మాస్టర్ తెలుసుకోవాల్సింది ఏంటంటే తన అంతరాత్మనే చెప్తుంది మేడం. అది. పిరమిడ్ మాస్టర్లకు ఒక్కటి ఏదైనా అందితే అది అందరికి మెసేజ్ కదా మేడం. అవును, పత్రిసారి వారి ద్వారా మనం వారి వాక్కులతో విన్నాంగా. అవును. ఒక్కరికి ఏదైనా అందించబడితే అందరికి వస్తుంది, అది అంతే. గ్రూప్ మెసేజ్. ఓకే, వారు తొందరగా చూశారు, మనం లేట్ అయింది అంతే. అంతే. కాబట్టి మన అంతరాత్మనే పూజించాలి, అంతరాత్మకు దగ్గర ఉండాలి, బయట ఎవరో కాదు. కాదు. ఇది అల్టిమేట్ విషయం. ఈ పుస్తకం కన్నా ముందు మేడం గారి ద్వారా తెలుసుకున్నాం. అవును. ఎస్ మేడం. సరే, ఇదేంటి న్యూ ఎనర్జీ వల్ల ఏం జరుగుతుంది, అసలు న్యూ ఎనర్జీ ఏం చెప్పాలనుకుంటున్నారు? న్యూ ఎనర్జీ ద్వారా మనకేం జరుగుతుందంటే మనలో ఈ సరికాని గుణాలు, సరికాని లక్షణాలు అన్నీ తొలగించేసి మన శిల్పంగా చెక్కుతుంది. మనలో ఎనలేని మార్పులు తెలుపుతుందన్నమాట. మనం దైవాలమని గుర్తిస్తాము. అసలు ఈ భూమి మీదకి మనము ఎందుకు వచ్చాము, మనం ఎవరము, అసలు ఈ తొలి ఆత్మలు ఎలా ఏర్పడ్డాయి, మరి ఈ భూమిని ఎవరు సృష్టించారు, ఈ తొలిగా ఈ ఆత్మలను సృష్టించింది ఎవరు, మనము ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నాము, మరి ఈ సృష్టి కార్యక్రమం అంతా ఎలా జరిగింది, మరి ఏకత్వం అంటే ఏంటి, ద్వంద్వత్వం అంటే ఏంటి, మళ్ళీ పునరేకత్వం అంటే ఏంటి, మనలో ఉన్న అంతరంగా దాగి ఉన్న జ్ఞానం ఏంటి, ఎన్నెన్నో విషయాలు మనకు తెలియజేస్తుంది ఈ న్యూ ఎనర్జీ. మనము దీన్ని ఒక నవలలా కాకుండా చక్కగా మనము శ్రద్ధ పెట్టి చదివితే గనక ఆ టోబయాసు మనల్ని అలా నడిపించేస్తారు. ఈ పుస్తకం అందించిందంతా టోబయాసిస్ ద్వారా అందించబడ్డది. అవును. ఓకే, టోబయాసిస్ పరిచయం ఏంటి మేడం? టోబయాస్ పరిచయం ఎలా జరుగుతుందంటే 1997లో ఈ జాఫ్రీ హాఫ్ అనే ఆయన విమానంలో జర్నీ చేస్తూ ఉంటాడు. జర్నీ చేస్తూ ఉంటే అతను ఒక సంధ్యా వేళ మీటింగులు ఉంటాయి, ఏదో తను ఒక వ్యాపారవేత్త. తను అదంతా మీటింగులంతా ముగించుకొని వచ్చి విమానం ఎక్కేశాడు. అంటే బెడ్ లైట్లు ఉన్నాయి, అందరూ అందరు రిలాక్స్ అవుతున్నారు, ఈయన కూడా జస్ట్ ఒక రిలాక్స్ అవుదాం అన్నట్టు అంటే వెనక వాలిపోయాడు అనమాట. వాలిపోయిన తర్వాత ఈ టోబయాస్ కాంతి శరీరధారి ప్రత్యక్షమవుతాడనమాట. ప్రత్యక్షమవుతాడు, చక్కగా ఎన్నో విషయాలు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్న తర్వాత చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత సరే నేను వెళ్ళొస్తానని చెప్పి టోబయాస్ వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఈయనకి తర్వాత మెళుకువ వస్తుందన్నమాట. అందరూ ఎక్కడాళ్ళక్కడ హాయిగా నిద్రపోతూ ఉన్నారనమాట. వాళ్ళలో ఎలాంటిది లేదనమాట. అప్పుడు తనకు అర్థమవుతుంది, ఇది ఆ కాంతి శరీరధారిని నేను అక్కడనే చూశాను, ఇప్పుడు దాకా నేను మాట్లాడింది కూడా నేను పెదవి మాట్లాడలేదు అని చెప్పి అర్థమవుతుందనమాట. ఆ టోబయాస్ అలా వచ్చాడు. అలా ఫస్ట్ పరిచయం ఆ విధంగా అవుతుందనమాట
టోబయాస్ పరిచయం అనేది మనకి ఈ విధంగా జరుగుతుంది. ఈ జాఫ్రీ హాఫ్కి అంతకుముందే ఆయనకి ఆధ్యాత్మిక పరంగా టచ్ ఉంటుంది. ఆయన హిప్నటైజ్ చేసేవాడు. అలా చేస్తున్నప్పుడు కూడా ఏమవుతుందంటే తన ఫ్రెండ్ వెనకటి జన్మలకి వెళ్ళి అన్నీ చెప్తాడనమాట. అన్నీ చెప్పినప్పుడు తనకి ఇదేదో బాగుంది, దీన్ని ఇంకా బాగా తెలుసుకోవాలి అనే ఆలోచన వస్తుందనమాట. వస్తుందిలే కానీ ఆయన తర్వాత ఈ వ్యాపారంలో పడి ఒక 20 ఏళ్ళు అసలు మానేసేసాడు. మళ్ళా ఇప్పుడు ఈ టోబయాస్ వచ్చి ఇలా కనిపించేటప్పటికి ఒక ఉత్సుకత కలుగుతుందనమాట ఆయనకి. ఇదేదో అని. మళ్ళా అతను వచ్చి మళ్ళా తర్వాత కూడా వస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ అతను చెప్పేది ఇతనికి శాంతం అర్థమైనట్టు ఉండేది కాదు. మళ్ళా సరే ఈసారి అసలు ఈ టోబయాస్ వచ్చినప్పుడు అడిగేయాల్సిందే నేను అనుకుంటాడనమాట. అనుకోని తర్వాత ఈసారి టోబయాస్ వచ్చినప్పుడు ఈసారి అడుగుతాడనమాట. అసలు నువ్వు ఉన్నావా లేదా, నేను భ్రమపడుతున్నానా ఏంటని. అడిగితే నేను టోబిట్ అనే బుక్లో ఉంటుంది బైబిల్లో, చూడమంటాడనమాట. ఈయన అన్నీ వెతుకుతాడు, ఆ బైబిల్ మొత్తం వెతుకుతాడు, ఎక్కడా కనిపించదు. తర్వాత అందులో బైబిల్లో కొన్ని కథలు తీసేసేవాళ్ళట. అలా తీసేసిన అటిట్లో ఏమన్నా ఉందేమో చూద్దామని చెప్పి చూస్తాడనమాట. అప్పుడు టోబిట్ అనే గ్రంథంలో ఈయన టోబయాస్ కథ ఉంటుంది. అది 1546లో అలా జరిగిందనమాట. అలా జరుగుతుంది. అలా జరిగిన తర్వాత ఇంకా ఆ టోబయాస్ కథ మళ్ళీ చెప్పుకుంటామన్నమాట. టోబయాస్ కథ ఏంటంటే అతను క్రీస్తు పూర్వమే 700, 600 సంవత్సరంలో అలా జన్మ తీసుకున్నాడు. అతను ఒక హిబ్రూ వంశస్థుడు అనమాట. హిబ్రూ వంశస్థుడు. అప్పుడు నెఫ్తా దగ్గర అతను ఉంటాడు. నివేదన ఏదో స్థానం ఉంటుంది అది. అక్కడ అతని డ్యూటీ ఏంటమ్మా అంటే ఈ ఇజ్రాయిల్ వాళ్ళకి ఎవరికైతే ఉరిశిక్షలు పడతాయో వాళ్ళని సమాధి చేయటం. అలా ఆ పని తను చేస్తూ ఉండగా ఏమవుతుందంటే తన కళ్ళల్లో పిచ్చుక రెట్టక పడుతుంది. పడి పాపం కళ్ళు అనేది పోతాయి. చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు, చాలా పేదరికంలో ఉంటాడనమాట. అలాంటి పరిస్థితుల్లో తనకి ఒకచోట వెండి దాచానన్నమాట గుర్తుకొస్తుంది. ఇతని పేరు టోబయాస్ అన్నాం కదా, ఇతను కొడుకుంటాడు. ఇతనేనా చిన్న టోబయాస్ అంటారు, ఇతనేనా పెద్ద టోబయాస్ అంటారనమాట. అప్పుడు చిన్న టోబయాస్కి చెప్తాడనమాట, నేను ఒక ప్రాంతంలో నేను ఇట్లా వెండి దాచాను, దాన్ని నువ్వు వెళ్ళి తీసుకొని రా అంటాడనమాట. అంటే సరేనంటాడనమాట. అప్పుడు రాఫెల్ వస్తాడనమాట, మీ అబ్బాయికి తోడుగా నేను వెళ్తానని. సరేనని చెప్పి ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు. వెళితే ఇక్కడ టైగ్రిస్ అనే దారిలో టైగ్రిస్ అనే నది వస్తుందన్నమాట. టైగ్రిస్ నది వస్తుందన్నమాట. ఆ నది వచ్చినప్పుడు నది దాటడానికి ప్రయత్నిస్తాడు ఈ అబ్బాయి. అప్పుడు అదేంటంటే అది శాంతం, అబ్బో ఎక్కడో ఒక చేప వస్తుందన్నమాట. దాన్ని మింగైపోతుంది, దాంతో బాగా పోరాడుతున్నట్టే అవుతుందన్నమాట. అప్పుడు రాఫెల్ చెప్తాడనమాట, నువ్వు దీన్ని ఎట్టగైనా నువ్వు దీన్ని జయించు, దీని లివరు, దీని గుండె, మనం తీసుకోవాలి నువ్వు, ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అంటాడనమాట. అంటే సరే ఫైట్ చేస్తాడు, మొత్తానికి అది తీసుకుంటాడనమాట. తీసుకొని ఇక వెళ్తారనమాట. తీసుకొని వెళ్తారు. దారిలో మళ్ళా ఈ టోబయాస్ వాళ్ళ బంధువులు ఎవరో ఉంటారు, అక్కడికి వెళ్తారనమాట. అక్కడికి వెళ్తే అతను చెప్తాడనమాట, తనకి ఒక కూతురు ఉంది, సారా ఉంది. తనకి ఏంటంటే వివాహము 7 సార్లు అవుతుంది. ఎప్పుడు కూడా తొలి రాత్రి జరగకుండానే ఎప్పుడు ఒక రాక్షసు వచ్చి వీళ్ళని బెదిరిస్తుంది, అందరూ వెళ్ళిపోతూ ఉంటారనమాట, చనిపోవటం కానీ ఇట్టనమాట. ఎందుకు అలా జరుగుతుందంటే ఇప్పుడు ఆ సారా అనే అమ్మాయిని వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారు. ఈ రాక్షసి అదనేది ఇదయింది, అదే వస్తూ బెదిరిస్తూ ఉంటుందన్నమాట. తర్వాత ఇప్పుడు ఈ రాఫెల్ ఏం చెప్తాడంటే సారా అని పెళ్లి చేసుకోమని చెప్తాడనమాట. ఈ రాఫెల్ ఏమన్నా వెళ్ళిపోతాడు వెండి నిధులు తీసుకురావడానికి. తర్వాత వెండి నిధులు తీసుకొని వస్తాడు, పెళ్లి కూడా చేసుకుంటాడు. అదేవిధంగా
ఇది వస్తుంది రాక్షసు, వీళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఆ రాక్షసు వస్తుంది అనమాట. వస్తే కనుక ఇతను తీసుకొచ్చాడు కదా, చేప గుండె, ఈ లివరు అని తీసుకొచ్చాడు కదా, అది పొగేస్తాడనమాట. పొగేయంగానే ఆ రాక్షసు వెళ్ళిపోతుంది. ముందే జరగబోయేదానికి ముందే ప్రిపరేషన్ చేసి తీసుకొచ్చాడనమాట. తీసుకొచ్చేటప్పటికి ఇక తర్వాత ఇక్కడికి వస్తారు. తర్వాత ఈ గాలి బ్లాడరు అది ఉంటుంది కదా, ప్లేహం అంటారు కదా, దాన్ని నూరేసి తనకి కళ్ళకి పెట్టేస్తారు. ఇక కళ్ళు కూడా వస్తాయి అన్నమాట. ఇక తర్వాత ఈ రాఫెల్ వెళ్ళిపోతానని చెప్తాడనమాట. టోబయాస్ ఈ కథ ఎందుకు చెప్తాడు అంటే, ఈయన రాఫెల్ ఎవరంటే మన ఈ భయానికి అది దేవత అనమాట. ఈ మనము ప్రేమతో ధైర్యంతో ఆ భయాన్ని దాటవచ్చు, దాటితే కనుక మనం ఏదైనా సాధిస్తాము అని చెప్పటం ఈ కథ ఒక ఉద్దేశం అనమాట. అన్ని కథల ద్వారా చెప్తూ ఉంటాడు టోబయాసు ప్రతిదానికి కూడా. మనం అలా చెప్తే కనుక బాగా అర్థమవుతుంది అని చెప్పి. ప్రేమతో ధైర్యంతో ఉంటే ఏదైనా సాధిస్తాం, భయం లేకుండా జీవించడం గురించే మాట్లాడుతున్నారు. అది అందుకోసం ఇంత కథ చెప్పారు అన్నమాట. భయాన్ని జయించటం అనే మాటకి చెప్పారు అనమాట. ఓకే, ఏది జరిగినా భయపడకుండా ఉండాలి. 2 కళ్ళు పోయినాయి, తను వెళ్తున్నప్పుడు ఆ పోరాడాల్సి వచ్చింది, ఎక్కడైనా భయపడకుండా ఉండాలి. వావ్, అది ప్రేమతో ఈ ధైర్యంతో దీంతో మనం సాధిస్తాము అని అన్నమాట. ఆత్మ గురించి ఏం చెప్తారు మరి? ఇంకా టోబయాస్ వచ్చేటప్పటికి ఇంకా ఆఖరి జన్మ తీసుకుంటాడు. ఈ ఆఖరి జన్మలో ఏమవుతుంది అంటే, తను ఒక సామాన్యమైన రైతు అలా, కాకపోతే ఇతని పక్కన ఉన్న అతను వ్యాపారి. ఇతను చూసి ఈర్ష్యపడి ప్రభుత్వంతో లాలూచీపడి ఇతన్ని జైల్లో పెట్టిస్తాడు టోబయాస్ని. తన జన్మలన్నిటిలోకి బాగా కష్టమైంది, బాగా జ్ఞానం నేర్చుకున్న జన్మ ఇదేనమాట. ఇతన్ని జైల్లో పెడతారు కదా. జైల్లో పెట్టినప్పుడు మైఖేల్ వచ్చి, ఆ దేవత వచ్చి పాటలు పాడుతూ ఉంటాడు. ఇతనేమైనా బాధలో ఉన్నాడు కదా, ఇదేంటి నన్ను విసిగిస్తుంది అని చెప్పి విసుక్కుంటూ ఉంటాడనమాట. విసుక్కుంటూ ఉంటే తర్వాత ఇక చివరి దశకు వచ్చేస్తాడు. చివరి దశకు వచ్చేటప్పటికి తనకు అర్థమవుతుంది, లేదు ఇది నాకేదో మెసేజ్ చెప్తుంది అని చెప్పి ఆలోచన వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత అప్పుడు వింటాడనమాట. వింటే అదేమంటుందంటే, నువ్వు ఆవల వైపుకి రా, ఇప్పుడు భూమి మీద పెను మార్పులు జరగబోతున్నాయి, ఇప్పుడు జ్ఞానవంతులు అంతా కూడా మళ్ళా పైలోకాల నుంచి వీళ్ళకి సందేశాలు చెప్పటం అనేది చేస్తారు, వాళ్ళకి మనం సహాయం చేయాలి, నేను వస్తావా అని చెప్పడితే వస్తానంటాడు అనమాట. అప్పటి నుంచి కూడా ఈ టోబయాస్ ఏం చేస్తాడంటే, భూమి మీద జన్మలు తీసుకోవాలి, జన్మలు తీసుకోకుండా ఇక కంప్లీట్గా ఈ వర్కే చేస్తూ ఉంటాడు. సో పైన ఉన్నతలో అటువైపు వెళ్ళిపోయి అక్కడి నుంచి అందించడం, అప్పటి నుంచి ఇప్పటికి కూడా అదే పని మీద ఉన్నమాట. ఆయన దేని ద్వారా చేస్తాడు? ఈ క్రింజన్ సర్కిల్ ద్వారా చేస్తాడనమాట. ఈ క్రింజన్ సర్కిల్ అదేంటే ఏంటంటే, ఈ టోబయాసు ఇప్పుడు ఈ అంతకుముందు చిన్న టోబయాస్ ఆడని ఆయనే ఇప్పుడు ఈ జన్మలో జాఫ్రీ హాఫ్ అన్నమాట. అతని ద్వారా ఛానలింగ్ అయ్యి ఈ క్రింజన్ సర్కిల్ నడిపిస్తూ ఉంటాడనమాట. అదేంటంటే, ఈ క్రింజన్ సర్కిల్ అంటే ఏంటంటే, ఇక్కడ భూమి మీద ఎవరైతే ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకుంటారో వీళ్ళంతా ఒకచోట సమావేశం అవుతారు, ఒక ఆధ్యాత్మిక కుటుంబంగా. నెలకోసారి వీళ్ళు సమావేశాన్ని పెట్టుకుంటారనమాట. సమావేశాన్ని పెట్టుకుంటారు. ఇక్కడ అవతల ఆవల వైపు అంటే, ఇప్పుడు టోబయాసు ఉన్నత లోకాల్లో ఉన్నాడు కదా, ఆయన ఈ జాఫ్రీ హాఫ్కి ఛానలింగ్ అయ్యి, అంటే అతని తలలోకి అలా వస్తాయన్నమాట. అట్లా పాకినట్టుగా అతను చెప్పే మాటలన్నీ వినిపిస్తాయి. ఇక్కడ ఇతను చెప్తాడనమాట, ఇతను బయటికి చెప్తూ ఉంటాడనమాట. ఆ విధంగా ఈ క్రింజన్ సర్కిల్ అనేది ఆ విధంగా ఏర్పడింది అనమాట. ఇంకా వీళ్ళల్లో ఇప్పుడు ఆధ్యాత్మికంగా జ్ఞానాన్ని పొందుతూ ఇతరులకి ఎవరైతే పంచుతూ ఉంటారో వాళ్ళని షౌంబ్రాలు అంటారనమాట. ఇప్పుడు మనమంతా కూడా ఎలాంటి షౌంబ్రాలు అనమాట, అంటే లైట్ వర్కర్స్ అనమాట వీళ్ళంతా. ఈ విధంగా జ్ఞానం పంచే వాళ్ళందరూ షాంబ్రాలు అంటే లైట్ వర్కర్స్ అంతే. ఈ అందరు కూడా ఈ విధంగా ఇప్పుడు మనకి ఈ బుక్ రావటానికి కూడా దీని ద్వారానే కదా మనం వచ్చింది. పత్రిజీ గారు అడిగిన లెక్కలు ఇయ్యానమాట. అదే మన ఎనర్జీ. ఈ విధంగా కూడా ఇప్పటికీ కూడా ఇదంతా జరుగుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఉన్నత లోకవాసులతో మనం మాట్లాడటానికి ఇది ఒక ఇదిలా
వారధిలా అంటే పనిచేస్తుంది. వాళ్ళకి అనుసంధానం అయ్యేంత ఎనర్జీ మనలో ఉందా అని కొలతలు తీసుకుంటున్నారా? ఆ, ఓకే. ఇదంతా 70s లో కదా మేడం? 70s ఇది 2003లో అడిగారు ఈ లెక్కలు. 2003 నుంచి స్టార్ట్ అయింది. ఓకే. అలాగే అప్పటి నుంచి మనకు ముందుకు వచ్చిందనమాట ఈ ఈ విధంగా కూడా. ఉమ్. ఇలా చేస్తూ ఉంటారు. మనకి ఈ విధంగానే మనకి ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి అనమాట. అంటే కింజన్ సర్కిల్ అంటే ఏంటి అన్నట్టు వాళ్ళు అందించారు, రైట్? ఏంటి అది? దీన్నే కింజన్ సర్కిల్ అనేది ఏంటంటే ఈ టోబయాస్ అడుగుతాడు ఫస్ట్ ఇతనికి ఛానల్ అవుతున్నాడు, నువ్వెవరు అని నిజంగా ఉన్నావా లేదా అంటే చెప్పాడు కదా. చెప్పిన తర్వాత ఏమవుతుందంటే తర్వాత తనకు తెలిసిన వాళ్ళని తీసుకొస్తూ ఉంటాడు జాఫ్రీ హాపు మాట్లాడటానికి. సైకిక్ థెరపీ వాళ్ళ ద్వారా ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి చెప్తూ ఉంటాడు. ఒకసారి టోబయాస్ అడుగుతాడనమాట, ఇంకా ఎక్కువ మంది జనాన్ని తీసుకొని రా అంటాడనమాట. జాఫ్రీ హాప్ భయపడతాడనమాట. అమ్మో నేను ఒక వ్యాపారవేత్తని, ఇంకా ఈయనెట్ట మూఢనమ్మకాలు నమ్ముతాడా, ఇలా చెప్తాడు ఎలా అని చెప్పి భయపడతాడనమాట. సరే చెప్పిన మేరకే తర్వాత అందరినీ తీసుకొస్తాడనమాట. తీసుకొని వస్తే అప్పుడు కొంతమంది ఆ సమావేశంలో పాల్గొంటారనమాట. అదే ఒక సర్కిల్ అనమాట. అచ్చా, ఓకే ఓకే ఓకే. ఈ జ్ఞానం అందుకునే వాళ్ళ సమూహం అర్థమైంది మేడం. ఆ సర్కిల్ అనమాట. ఆ సర్కిల్ గా ఏర్పడతారు. అది తర్వాత ఏమవుతుందంటే ఎన్నెన్నో దేశాల నుంచి ఈ ఛానలింగ్ కి ద్వారా జరుగుతూ ఉంటుంది ఇదంతా. ఈ సర్కిల్లో ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. ఎందుకు ఇలా జరుగుతుంది మరి ఇన్ని దేశాల వాళ్ళు ఇలా కనెక్ట్ అవటంలో కారణం ఏంటంటే మన వాళ్ళు అన్ని చోట్ల కూడా జన్మ తీసుకొని ఉంటారు. ఎవరైతే ఉన్నత ఆత్మలు ఉంటాయో వీళ్ళంతా ఒక చోట చేరటము, వీళ్ళు ఈ అనుభవాలను పంచుకోవటము, ఈ జ్ఞానాన్ని పంచుకోవటము అలా జరుగుతూ ఉంటుంది అనమాట ఈ సర్కిల్లో, కింజన్ సర్కిల్లో. అది పైన కూడా ఉంటుంది అనమాట. దాన్ని కింజన్ కౌన్సిల్ అంటారు. కింజన్ కౌన్సిల్ ఆ పైన దాన్ని ఆ పేరుతో పిలుస్తారు. ఇక్కడ ఏమన్నా మనం ఏమన్నా సర్కిల్ అంటాం అన్నమాట. ఆ కౌన్సిల్ నుండి మనకు ఈ జ్ఞానం అందిస్తారు, అందుకునే వాళ్ళ సమూహాన్ని సర్కిల్ అంటాం. ఈ సర్కిల్ దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు ఆధ్యాత్మిక పరంగా మన ఎదుగుదలకి. ఎందుకంటే వీళ్ళంతా చేరతారు కదా, ఒకళ్ళ అనుభవాలు ఒకళ్ళు చెప్పుకుంటూ ఉంటారు, తెలుస్తూ ఉంటాయి. పైనుంచి మనకి ఏం సలహాలు కావాలో వాళ్ళు ఇస్తూ ఉంటారు కదా, వాళ్ళు మనకంటే ఉన్నతంగా ఉన్నారు కదా. ఇదితో ఒకసారి ఈ జాఫ్రీ హాప్ అదే అడుగుతాడు, మీకు అన్నీ తెలుస్తాయి కదా, మరి అంతా తెలుస్తుందా, మా భవిష్యత్ అంతా మీకు తెలుస్తుందా అని చెప్పి అడుగుతాడు అనమాట టోబయాస్ని. అడిగితే అలా ఏమీ ఉండదు, ఒక మేడ మీద ఏదన్నా ఉన్నామనుకో ముందుగా మాకు తెలిసేది ఏంటంటే ఒక కారు వెళుతుంది అనుకో, అది టర్నింగ్ కూడా తిరగబోతుందని మాకు తెలుస్తుంది, మీకేంటో టర్నింగ్ వచ్చేదాకా కూడా తెలియదు. కాకపోతే ఏంటంటే అది మలుపు దగ్గరికి వస్తుందనే మాట మాకు తెలుస్తుంది. ఆ తర్వాత ఆ లోపల ఉన్న డ్రైవర్ని పట్టి ఉంటుంది, ఎటు తిప్పుతాడనేది అక్కడ ఉంటుంది. మా దగ్గర ఉన్నది మాకు కొంత లెక్క కనిపిస్తుంది తప్పితే మాకు మొత్తం తెలుస్తుంది భవిష్యత్తు అనేది అపోహ అని చెప్తాడు. ప్రస్తుతం మీరు ఏమేం చేస్తే భవిష్యత్తు బాగుంటుందో అది అందిస్తారు వీళ్ళు, అంతే. ముందు జరగబోయే టర్నింగ్ కనబడుతుంది వీళ్ళు, మనకన్నా కొంచెం ముందున్నారు అని చెప్తున్నారు వాళ్ళు. కనిపించినంత లెక్క చెప్తారు. ఇంకా మేడ మీద ఉదాహరణ అంటే అది కొంత లెక్కే కదా, మేడ మీద ఉన్నాడికి కనిపిస్తుంది, టర్నింగ్లు కూడా కనిపిస్తాయి. మరి డ్రైవర్ ఎటు తీసుకుంటే అటే అవుతుంది కదా, అది వాళ్ళ మీద. అట్టాగే వాళ్ళేనే ఏంటంటే మనతో ఉంటారు, కాకపోతే వాళ్ళ మీదే భారం వేయటం కాదు, మనం చేసేది మనకు సపోర్ట్ ఉంటుంది, దన్నుగా నిలబడతారు. మనం చేయాలనుకున్న పనికి వెనక నుండి సపోర్ట్ వస్తూ ఉంటుంది, దన్నుగా మనకి నిలబడి ఉంటారు వెనకమాల. ఎస్ మేడం. ఇదంతా కూడా మనం 2012కు ముందు ధ్యాన ప్రచారం చేస్తున్నప్పుడు ఈ అనుభవాలన్నీ వచ్చినాయి. మీరు చెప్పిన 2003 అన్నారు కదా, ఆ 2003 నుండి ఒక షిఫ్ట్ తీసుకున్నది ఎనర్జీలో, ఎంతో షిఫ్ట్ జరిగింది. అప్పుడు జ్ఞానం అందియాలన్నా, జ్ఞానం తెలుసుకోవాలనే వాళ్ళు పెరిగారు. మేమైతే 2003లో JCI ద్వారా జ్ఞానం అందించడం స్టార్ట్ చేసాం. అప్పుడు నేర్చుకునేడానికి ఓకే, అప్పటి వరకు ఇంకేం నేర్చుకున్నాం అనే వాళ్ళు నేర్చుకోవడానికి స్టార్ట్ అయ్యారు. నాకు ఇప్పుడు గుర్తుకొస్తుంది. ఇంకా వీళ్ళు అదే చెప్తారు, ఇప్పుడు మేము పైన ఉండి చెప్పేదానికన్నా కూడా మీతో గడవటం మాకు ఎంతో ఇష్టంగా ఉంటుంది, మేము గౌరవప్రదంగా అనుకుంటాము, మాకన్నా కూడా ఇక్కడ మానవులు ఎవరైతే అనుభవాన్ని పొంది వాళ్ళు చెప్తారో వాళ్ళది ఇంకా బాగా పనిచేస్తుంది అని చెప్పి చెప్తారనమాట. అనుభవ జ్ఞానంతో చెప్పాలి, అది వీళ్ళ ద్వారానే అది జరుగుతుంది.
అంటే పత్రి సార్ ఏం అందిస్తున్నారు మేడం? పైన ఉన్నది కింద దింపడం అంటే ఇదే కదా. అంతే కదా. అనుభవాన్ని చెప్పండి, మీకు ఏ అనుభవం వస్తే ఆ అనుభవం చెప్పమని చెప్పారు పత్రి. వాళ్ళకి నమ్మకం కలుగుతుంది. వాళ్ళు పైన ఉండి ఏదో చెప్తే వాళ్ళు మనకు కనిపించరు కదా. మన ఫ్రీక్వెన్సీ వేరు, వాళ్ళ ఫ్రీక్వెన్సీ వేరు. అసలు ఈ జాఫ్రీ హాఫ్ కూడా డౌట్ వచ్చేదిట, నా గొంతేది తన గొంతేది అని ఫస్ట్ అర్థమయ్యేది కాదుట. తర్వాత తనకి ఫ్రీక్వెన్సీ పెరిగే కొందికి ఇది టోయాస్ గొంతు, ఇది నా గొంతు అని అలా అర్థమయ్యేది. మాట్లాడుతున్న సమయంలో తేడా కనబడింది. ఫస్ట్ అర్థమయ్యేది కాదు అసలు, ఎందుకంటే ఫ్రీక్వెన్సీ వేరు కదా. ఇక్కడ ఫ్రీక్వెన్సీ గురించి చెప్పుకోవాలి మనము. ఇప్పుడు ఎందుకంటే మనము ఇక్కడ ఎనర్జీ ఒకటి వాడతాము. ఎనర్జీ అంటే అది శక్తి, అది ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది, అది కంటికి కనిపించదు. ఇక్కడ ఫ్రీక్వెన్సీ అంటే కూడా చక్కగా మేడం ఎంతో చక్కగా వివరంగా చెప్తారనమాట. అది ఒక అల, ఒక గీటు గీస్తే గనక ఇట పైకి ఒకసారి పోయి మళ్ళీ ఆ లైన్ మీదకి కింద వస్తే గనక ఒక అల అనమాట. ఒక్క క్షణంలో ఎన్ని అలలైతే గనక జరిగితే అంత ఫ్రీక్వెన్సీ అని చెప్పంట. ఒక్క క్షణంలో ఎన్ని అలల ప్రవాహం ఉంటే అంత హై ఫ్రీక్వెన్సీ అని, ఎన్ని తక్కువ ఉంటే గనక అంత లో ఫ్రీక్వెన్సీ అని, దిగువ ఫ్రీక్వెన్సీ అని చెప్పి ఇలా అంటాం అనమాట. ఈ ఫ్రీక్వెన్సీ ద్వారానే మనం ఎంత ఫ్రీక్వెన్సీ పెంచుకుంటూ ఉంటే గనక మన ఫ్రీక్వెన్సీ పెరిగిందనుకో, ఇప్పుడు మనకి ప్రతి ఒక్కటి ఏదైనా ఒకటి చూస్తున్నాము అంటే శక్తి ఇప్పుడు దాని ఫ్రీక్వెన్సీని బట్టి కనిపిస్తుంది నా ఎదురుగా. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే ఇంకా హై ఫ్రీక్వెన్సీ నువ్వు పెంచుకుంటావో ఈ చెవులకు వినపడేయి అంతకంటే అతీతమైన నువ్వు వినగలుగుతావు. ఎగ్జాక్ట్లీ మేడం. మళ్ళా ఈ థర్డ్ ఐ దగ్గరికి వచ్చేటప్పటికి థర్డ్ ఐ కూడా అంతే అనమాట. నువ్వు ఈ కంటితో చూసేది కాక నువ్వు ఇంతకంటే కంటితో కూడా చూడని, కంటికి అతీతమైన వాటిని కూడా నువ్వు చూడగలుగుతావు. ఆ శక్తులు కూడా నీకు వస్తాయి. అంటే ఇంద్రియాలతో బయట నుంచి తీసుకునే దానికన్నా అతీతమైంది, లిమిటెడ్ కాదు, అన్లిమిటెడ్ నుండి అన్లిమిటెడ్. నీ ఫ్రీక్వెన్సీ పెరిగితే అన్లిమిటెడ్ నువ్వు చూడగలుగుతావు, వినగలుగుతావు. రైట్, వండర్ఫుల్ మేడం. అంటే న్యూ ఎనర్జీ అంటే మన ఫ్రీక్వెన్సీని పెంచుకొని గుణాలని మార్చుకోవడం అనేది దీంట్లో అర్థమవుతుంది మేడం. టోబయాసిస్ వారి ద్వారా అందించబడుతుంది. నేర్చుకునే సర్కిల్ గురించి చెప్పారు. ఈ మొదటి ఆత్మ గురించి ఏం చెప్తారు? తొలి ఆత్మ అంటారుగా. తొలి ఆత్మ అంటే ఈ సృష్టి కూడా జరగకముందు అనమాట. సృష్టి కూడా జరగకముందు ఓన్లీ ఆ పరమాత్మే ఉన్నాడు. తొలి ఆత్మ అంటే పరమాత్మనేనా? అసలు సృష్టి కూడా ఏమీ జరగలేదు. ఒక పరమాత్మ అని మనం ఎవరినైతే అంటున్నామో ఆయన ఒక్కడే ఉన్నాడు, ఇంకా ఏమీ లేదు. ఆత్మ లేదు, సృష్టి లేదు, ఏమీ లేదు. ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆయనకి తన గురించి తాను తెలుసుకోవాలి అనిపించింది. ఒక ఆలోచన వచ్చిందన్నమాట. తన గురించి తాను తెలుసుకోవాలి అనే ఆలోచన వచ్చినప్పుడు ఇప్పుడు దాకా ఉన్నది ఏంటంటే ఆకాశతత్వం. ఆయన ఒక్క ఆయనే ఉన్నాడు, మొత్తం ఆయనే, అంతటా ఉన్నది ఆకాశతత్వమే కదా ఉండేది. ఆ ఆకాశతత్వంలో ఉన్నాడు. ఇక ఆయన తప్పితే ఇంకేమీ లేదు, అన్యాయంగా ఇంకా అదేమీ లేదనమాట. ఆయన నిర్గుణుడు, నిరామయుడు, అసలు ఒక శక్తి, ఆకారం లేదు. ఒక శక్తికి ఎప్పుడు ప్రవాహం ఉంటుంది. ఇప్పుడు కరెంటు కనిపించకుండా ఎట్టయితే ప్రవాహం ఉంటుందో అది ప్రవాహం ఉంటుంది అనమాట. అది శూన్యం కాని శూన్యం అనమాట. ఎప్పుడైతే ఏది లేనప్పుడు ఒక ఆకారం అనేది లేదు, దానికే ఏదైనా ఏ గుణాన్నైనా తీసుకోగల, ఏ ఆకారంగా అయినా మారగల శక్తి దానికే ఉంటుంది, ఆ శక్తికి. ఓకే, అలాంటి శూన్యం అన్నమాట. శూన్యము అంటాము, కొన్ని వేరుగా ఉంటాయి. ఈ శూన్యం ఏంటంటే ఇక్కడ ఏదైనా సృష్టించగల శక్తి ఉంటుంది, దీనికి ఏదైనా సృష్టించవచ్చు, ఏ ఆకారంకైనా మలుచుకోవచ్చు. ఏ ఆకారం లేనిది ఇదే, అలా ఉన్నది. ఎప్పుడైతే ఇట్లా తను ఆలోచన బిగినైన తర్వాత మరి ధ్యానం చేస్తాడు, అప్పుడు వాయుతత్వంగా మారిపోయాడు ఈ పరమాత్మ. ఆకాశతత్వం నుండి వాయుతత్వానికి వచ్చి తన శక్తిని మార్చుకుంటూ వచ్చారు. తన గురించి తెలుసుకోవాలనే తృష్ణ వచ్చింది. జ్ఞాన తృష్ణ అనేది ఆయనలోనే ఉందన్నమాట. ఆ జ్ఞాన తృష్ణ ద్వారా ధ్యానం చేసేటప్పటికి అప్పుడు అది వాయుతత్వంగా మారింది.
ఆ వాయుతత్వం నుంచి ఏమైందంటే ధ్యానం చేసేటప్పటికి అక్కడ కూడా జ్ఞానతృష్ట ఉండేటప్పటికి అది ముక్కలు ముక్కలుగా విడిపోయింది. ముందు ఆది పరాశక్తి ఫస్ట్ ధ్యానంలో కూర్చున్న తర్వాత ఆ ఆది పరాశక్తి ఉద్భవించింది అనమాట. దాన్ని స్పిరిట్ అంటాం మనము. ఆ స్పిరిట్ ఉద్భవించింది. అది కూడా ఇంకా ఏంటంటే దీనికి జ్ఞానతృష్టే. ఆ జ్ఞానతృష్టతో ఏమైందంటే అది కొన్ని కోటాను కోట్ల ముక్కలుగా ఏర్పడింది. ఆ కోటాను కోట్ల ముక్కలవే మనము ఈ ఆత్మలన్నీ. అంశాత్మల అనుకోవచ్చా? ఆత్మలం, అంశాత్మలుగా ఆత్మలంగా మనము. అంటే ఏంటి మేడం, ఇక్కడ పరమాత్మే ఆకాశతత్వంలో ఉన్న పరమాత్మ, నిరాకారుడైన శూన్యమైన పరమాత్మ తనను మరింత మరింత తెలుసుకోవాలి అన్నప్పుడు అది వాయుతత్వంలోకి మార్చుకున్నప్పుడు వీళ్ళు ఉద్భవించారు. వాయుతత్వంలోకి వచ్చినప్పుడు ఆది పరాశక్తి అన్నారు కదా. ఆది పరాశక్తి వాయుతత్వంలోకి వచ్చిన తర్వాత ఈ ఆది పరాశక్తి వచ్చింది. ఆమెకి కూడా అదే తృష్ణ, ఆ గాన తృష్ణ ఉండేటప్పటికి తనను మరింత తెలుసుకోవాలని అనుకునేటప్పటికి ఈ ఆత్మలు ఉద్భవించాయి. ఈ ఆత్మలు ఉద్భవించాయి అంటే ఆ పరమాత్మ ఈ ఆత్మల్ని సృష్టి చేస్తే ఈ ఆత్మలన్నీ కూడా తర్వాత ఇక అవి కూడా అన్ని సృష్టి చేయటం మొదలుపెట్టినాయి. కంప్లీట్గా ఏంటంటే ఇంకా వీటికి ఇదే పని, ఇంకా వేరే ఏమీ లేదు. నిరంతరంగా కూడా కొత్త కొత్తవి సృష్టి చేస్తూ పోతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అవి ఎలా సృష్టి చేస్తూ ఉండేవి, ఇంకా ఆయన మనల్ని సృష్టించేస్తాడు కదా ఆత్మలు. ఈ ఆత్మలు ఏం చేస్తాయి, ఇంకా భౌతికంగా ఎన్ని కావాలో ఇవన్నీ కూడా సృష్టి చేస్తూ పోతూ ఉండటమే ఇక వీళ్ళకి ఇదే పని అనమాట. అట్లాగే మరి ఇక ఈ గెలాక్సీలని మరి విశ్వాలని ఇంకా ఇదే పని, ఇంకా రెండో పని లేదు దీనికి. ఫస్ట్ ఆత్మలు ప్రారంభమైన తర్వాత నుండి ఇక సృష్టి ప్రారంభం అయిపోయింది. వీళ్ళు అది చేసుకుంటూ పోతూ ఉన్నారనమాట. వీళ్ళకి జ్ఞాన తృష్టే, ఇక రెండో తృష్ణ ఉండదన్నమాట. నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనే దాంట్లో ఒక్కొక్కటి వస్తుంది. చేసుకుంటూ అలా ప్రయాణం చేస్తూ ఉంటారు. వీళ్ళ పనికి ఇదే అనమాట, సృష్టి చేసుకుంటూ పోవటం అనమాట. ఇక్కడ ఇంకా వీళ్ళకి వేరే ఏం లేదు. ఒకటి ఏదైనా చేద్దామన్న ఆలోచన వస్తూ ఉండగానే క్రియేషన్ జరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ వేరనేది లేదు కదా. ఇక్కడ ఆనందమే. వీళ్ళందరూ ఒక సమూహంగా చేసుకుంటూ పోతారు. మనం ఇలా అన్ని చేసుకుంటూ పోతుంటే ఆ పరమాత్మ చూసి ఆనందిస్తూ ఉంటాడనమాట ఆయన కూడా. ఇలా దీనికి ఏమన్నా ఇదే తృష్ణ. మనం ఇంకా ముందుకు పోదాము, ఇంకా ఏముందో తెలుసుకుందాము, ఇంకా సృష్టిద్దాము. ఇంత మరి ఇప్పుడు ఒక దగ్గర నుండి వచ్చినాం అంటే ఏకత్వం నుండే ఈ ప్రయాణం స్టార్ట్ అయింది. మనందరం భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరం సృష్టికి ముందు ఆ పరమాత్మ నుండి అలా ఎనర్జీ తగ్గించుకుంటూ ఆకాశతత్వం నుండి వాయుతత్వం నుండి ఆది పరాశక్తే ఇవన్నీ జరిగినాయి. మరి ఈ ద్వంద్వత్వం ఎక్కడి నుంచి వచ్చింది మేడం? ఇంకా ద్వంద్వత్వం దాకా అప్పుడే పోవడానికి లేదు. ఇంకా ఉందా? ద్వంద్వత్వం రాలేదు. ఇంకా సృష్టి ఇంకా చాలా సృష్టి చాలా ఉంది. ఇక్కడ ఏమైందంటే ఇంకా ఇలా చేస్తూ వీళ్ళకి ఇదే ఇది కదా. ఇది ఏ లెవెల్లో వీళ్ళ తృష్ణ ఉండేదంటే ఇంకా తెలుసుకోవాలి. ఇక్కడ ఈ స్పిరిట్లో వచ్చేటప్పటికి మళ్ళా ఇంకొకటి చెప్తాడనమాట టోబయాస్. ఇంకొక చిన్న కథగా చెప్తే మనకు అర్థమవుతుందని, ఈ స్పిరిట్లోనే రాజు రాణి అంటాడనమాట. స్త్రీతత్వం పురుషతత్వం రెండు ఉన్నాయి. వీళ్ళిద్దరూ ఇలా ఉండేటప్పుడు ప్రేమగా ఒకళ్ళని చూసేటప్పటికి వాళ్ళకి బిడ్డ జన్మించింది. వాళ్ళెవరో మనమేనమాట. అంటే స్త్రీతత్వం పురుషుడు వీళ్ళు అంటే త్రిమూర్తత్వం కూడా అప్పుడు వచ్చింది. అలా వీళ్ళకేంటమ్మా అంటే వాళ్ళకి అదే తృష్ణ ఉంది కాబట్టి వీళ్ళకి కూడా అదే తృష్ణ. అలా సృష్టి చేసుకుంటూ పోయారు. వీళ్ళు ఏ లెవెల్లో పోతూ ఉన్నారంటే ఇంకా ముందుకు సాగిపోదాం, ఇంకా కొత్తది తెలుసుకుందాం, ఇంకా నూతనది తెలుసుకుందామని అలా సృష్టి చేసుకుంటూనే పోతున్నాడు. ఎట్టా చేసి ఎక్కడ దాకా వెళ్తున్నారు. ఈ పరమాత్మ కూడా అక్కడ కూడా ఒక హద్దు పెట్టుకునేవాళ్ళు. ఇది దాటి మనం పోకూడదు, పోతే గనక ఇది ఇంకా వాళ్ళు ఏ లెవెల్కి వెళ్తున్నారంటే చివరి అంచుల దాకా కూడా వెళ్తున్నారు సృష్టి చేసుకుంటూ. ఇక్కడ వీళ్ళని అనేవాళ్ళు లేరు, విమర్శించేవాళ్ళు లేరు, ఎవరూ లేరు. అంతే, ఒకవైపు వెళ్తూ ఉండటమే. ఇంకా ఎవరు అనేవాళ్ళు లేరు కదా. వీళ్ళ ఆనందమే, ఇంకా ఏం తెలీదు.
అలా మిమ్మల్ని బృందంగానే చేసుకుంటూ పోతుంటారు. అది ఒక తల్లిదండ్రులు ఎవరన్నా పిల్లలకి ఏదన్నా మట్టి ముద్దిచ్చారనుకో, ఒక్కొక్క పిల్లాడు ఒక్కొక్క రకంగా చేస్తాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వెరైటీ. అట్టాగే ఈ ఆత్మలన్నీ కూడా సృష్టి రకరకాలుగా చేసుకుంటూ పోతూ ఉన్నారు. వీళ్ళ పని ఇంక ఇదే, సృష్టి చేసుకుంటూ పోయారు. అదేంటంటే ఇంకా చివరికి వెళ్ళిపోయారనమాట వీళ్ళు. ఈ చివరి దాకా వెళుతుండేటప్పటికి ఇంకా వైవిధ్యం కనిపిస్తుంటుంది. అక్కడ వైవిధ్యం కనిపిస్తుంది అంటే మరి ఏకత్వంలో కూడా వైవిధ్యం కనిపిస్తూ ఉంది అని చెప్పి ఒక ద్వంద్వత్వం అనేది కొంచెం అట్టా కనిపిస్తుంది అనమాట. ఇంకా అట్టాగే ఇంకా 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 పరిధులు దాటి ఇంకా ముందుకెళ్తుంటుంది ఈ ఆత్మ. వెళ్తూ ఉండేటప్పటికి ఎదురుగా సముద్రం కనిపిస్తుంది. ఇంకా ఈ ఆలోచన వచ్చింది, ద్వంద్వత్వం అనేది ఆలోచన వచ్చింది ఇక్కడ. ఎందుకంటే ఏకత్వం అంటున్నాము, ఏకత్వం నుంచి భిన్నత్వం ఇక్కడ వైవిధ్యం కనిపిస్తుంది. అంటే అందరూ ఒకటే కాకుండా ఇంకా అంతకంటే భిన్నంగా కూడా సృష్టి చేశారు అని చిన్న ద్వంద్వత్వ ఆలోచన వచ్చింది. ఇంకా ముందుకెళ్ళే కొద్దికి సముద్రం కనిపిస్తుంది అనమాట. సముద్రం కనిపించేటప్పటికి ఇదేంటి, నేను ఎప్పుడు మరి సముద్రాన్ని నేను చూడలేదే, మరి చెరువులు నదులు అలాంటివి చూసాను తప్పితే అని చెప్పి అనుకుంటాడనమాట. అలా అనుకుంటాడు. అయినా లోపల ఈ ద్వంద్వత్వం అనేది ఒక చిన్న ఇది వచ్చిన తర్వాత ఒక అపనమ్మకం, ఒక గిల్ట్లా ఏర్పడుతుందన్నమాట. అంతకుముందల్లా అసలు ఏమీ లేదు. ఆ పరమాత్మకి నాకు వేరు అన్న భావన అక్కడ ఉండేది కాదు. అలా చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఇక ఆనందము సృష్టి వీళ్ళది, ఆ శాంతి అదే. ఇక్కడ ఏదో ఒక తేడా కొడుతుందన్నమాట. ఎందుకు ఇలా అని చెప్పి అనుకుంటూ ఉంటే, సరే అనుకుంటూ ఉంటాడు. అప్పటికి కొంచెం తగ్గింది తన ఎనర్జీ, ఆ వాయుతత్వం అనేది ఇంకా తగ్గిందనమాట. తగ్గి మళ్ళీ తేజోతత్వంగా మారటం మొదలు పెడుతుంది అనమాట. ఆ ఎనర్జీస్ అనేది, ఆ ఫ్రీక్వెన్సీ అనేది తగ్గటం మొదలుపెట్టింది. అలా తగ్గటం మొదలుపెట్టే కొద్ది ఇంకా కూడా అప్పుడు ఎనర్జీ తగ్గే కొద్దికి ఆ తేజోతత్వంకి వచ్చింది. ఆ తేజోతత్వంకి వచ్చిన తర్వాత దాన్నే మనం ఏమంటామంటే, అంతకుముందల్లా అగోచరంగా ఉన్నాడు కదా ఈ పరమాత్మ, ఈ కేంద్ర సూర్యుడు ఏర్పడ్డాడు. అప్పుడు గోచరమే కనిపిస్తాడనమాట ఆయన. అచ్చా, అప్పుడు కనబడడం అప్పుడు స్టార్ట్ అయింది. అప్పుడు స్టార్ట్ అవుతుంది కేంద్ర సూర్యుడు, సెంట్రల్ సన్, కేంద్ర సూర్యుడు అనమాట. అక్కడ అప్పుడు అంటే అప్పుడు కాంతి శరీరాలు ఏర్పడతాయి. కాంతి శరీరాలు అంటే తల కాళ్ళు చేతులు ఉన్నదని కాదు, ఒక బిందువుగా. ఇప్పుడు నక్షత్రాలు అవన్నీ ఎలా మెరుస్తూ ఉంటాయి, అలా ఒక బిందువులా, కాంతి బిందువులా ఏర్పడ్డాం అనమాట. కాంతి బిందువులా ఏర్పడ్డాము. సరే, ఇది ఇలా చూస్తూ ఉన్నాడు కదా, ప్రయాణం చేస్తూ ఉంటే సరే ఏదో కొంత లోపల భయం ఉంది. సరే ఇదేదో బాగానే ఉంది, కొత్తగా ఉంది, వెరైటీ కావాలనుకున్నాడు కదా. ఎలా అనుకుంటాడంటే, ఇక్కడ ఇంకొక ఇదనమాట. ఇప్పుడు రాజు రాణి ఉన్నారు కదా, చివరికి రాజ్యపాలన చేసేటప్పుడు చివరికి రాకుమారుడిని రాజ్యానికి పీఠం ఎక్కించబోయే ముందు మరి దేశాటం చేసి రమ్మంటారు, అన్ని అనుభవాలు తీసుకోవాలని. అలాగే మనము ఆ పరమాత్మ కావాలి అనుకున్నప్పుడు ఒకసారి అనుభవాలు గడిస్తే ఎలా ఉంటుందని లాస్ట్న బయలుదేరినప్పుడు ఇది జరుగుతుందన్నమాట. ఇంకా ముందుకు జరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఈ సముద్రం అనేది ఇలా కనిపిస్తుంది. దాని మీద కూడా ప్రయాణం చేస్తూనే బాగానే ఉంది, ఇది కొత్తగా వెరైటీగా ఉంది, ఏదో జరగబోతుంది అని చెప్పి లోపల ఒక గుబులు ప్రారంభమైంది. నేను స్పిరిట్ నుంచి వేరే పోయాను అన్న గిల్టీ ఉంది. ఒక గిల్ట్ ఏర్పడుతుంది, ఒక భయం ఏర్పడుతుంది. ఏదో జరుగుతుంది అనిపిస్తూ ఉంది. ఆ జరుగుతుంది అనేటప్పుడు ఇంకా అది కనిపించి దాని ఆ వేడి అది వచ్చేస్తుంది, దాని నుంచి అగ్ని కూడా వచ్చేసింది. అగ్ని కూడా వచ్చేటప్పటికి దాని ప్రభావం ఇతనికి కనిపిస్తూ ఉంది. ఇంకా ఇలా ఆలోచనలు చేస్తూ ఉండేటప్పుడు ఒక గిల్టీ ఏర్పడింది కదా. ఇంకా నిరాశకి ఎప్పుడైతే మనం గురవుతామో ఇంకా కూడా అలాగే అవుతాయి అనమాట. ఆ ఉరుము శబ్దం కూడా అలాంటిదేనమాట. ఇంకా బాగా హడలిపోతాడు.
ఆ వేడి అది తట్టుకోలేక ఇంకా నేను వెనక్కి వెళ్ళిపోతాను, నేను ఇంకా వెళ్ళిపోతాను అని చెప్పి వెనక్కి తెట్టేయటం మొదలు పెడతాడు. వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి వెళ్ళిపోవాల్సిందే, ఏదో ఉపద్రవం జరగబోతుంది, నేను వెళ్ళిపోతానని కేకలు పెడుతున్నాడు, అరుస్తున్నాడు, వెనక్కి తెడ్డేస్తున్నాడు, పోలేకపోతున్నాడు. ఆ అగ్ని కూడా లాగేస్తుంది. ఆ అగ్ని కూడా అలా లాగేసేటప్పటికి ఇక ఆ అగ్నిగోళ్ళకి వెళ్ళిపోతాడు. ఇక అసలు ఆ బీభత్సానికి పాపం హడలిపోతాడు, భయపడతాడు ఎంతోదనమాట. ఏదన్నా నరకం ఉంటే ఇక అక్కడే అగ్నిగోళ్ళనే అనుభవించేసాను అనుకుంటాను అనమాట. ఒక బాధ వస్తుంటుంది, దుఃఖం వస్తుంటుంది, ఇక అన్నీ అనమాట. చాలా బాధపడిపోతాడనమాట. అట్టా కొంత సమయం అందులోనే కొన్నాళ్ళు ఉండిపోయాననిపిస్తుంది. కొన్నాళ్ళ తర్వాత కొన్ని ముక్కలన్నీ కూడా మళ్ళా విడివిడిగా ముక్కలుగా విడిపోతాడనమాట. ముక్కలుగా విడిపోయి కొన్ని ముక్కలేమన్నా ఏర్పడి ఆవల వైపుకి పడిపోతాయి, కొన్ని ముక్కలేమన్నా ఏర్పడి ఇటు జాగ్గా అంటే ఆత్మగా మనకి యువతల శూన్యంలో వచ్చి పడతాడనమాట. ఆ పైకి ఆవల వైపుకి వెళ్ళింది ఏదో అది మన ప్రజ్ఞాత్మ. అదే అదే అది ఒకటే గానీ ఇట్లా విచ్ఛిన్నమై అటు కొన్ని ఇటు కొన్ని వచ్చినాయి. అంతకుముందు ఏమన్నా సర్కిల్గా పక్క పక్కన ఉన్నాము. ఎప్పుడైతే విడిపోయిందో ఇప్పుడు ఇది రివర్స్లో తిరగటం మొదలుపెట్టి ఇట్ట. అంటే ఆవల వైపుకి వెళ్ళింది ప్రజ్ఞాత్మ, పూర్ణాత్మ. ప్రజ్ఞాత్మ అన్న పూర్ణాత్మ అన్న ఒకటే. అది అవతల వైపు నుండి ఇక్కడ ఏమన్నా మా మామూలు ఆత్మ వచ్చిందనమాట. ఇటువైపు వచ్చింది, ఇటువైపుకి వచ్చింది, శూన్యంలోకి పడింది. ఇది కంప్లీట్ శూన్యంలోకి ఆ వేడిని తట్టుకోలేక, ఆ వేడిని తట్టుకోలేకపోయింది అసలు అన్ని. అది ఆ గోడ అనేది అగ్ని గోడ అంటారుగా, పుట్ట కూడా అది వేరు. మళ్ళీ తర్వాత ఇది అదేలే దీన్నే అంటారు. సపోజు ఇక ఏమవుతుందంటే బాగా ఇదిలోకి పడిపోయేటప్పటికి ఇందులోనే ఉండిపోయాడు కదా, ఇందులో ఉండిపోయి ఇలా ఉండేటప్పటికి తర్వాత వీళ్ళ వెళ్ళాడు. మరి ఈ జాకు ఈ ఆత్మ వెళ్ళింది, ఎన్నాళ్ళకి తిరిగి రాలేదేంటి అని చెప్పి అక్కడ స్పిరిట్ ఏంజిల్స్ని పంపిస్తుంది. కిందికి రావడం అయితే జరిగింది, ఏదేదో చేద్దామని. అంటే ఇంకా శరీరాలు రాలేదు, శరీరాలు లేదు, బిందువులుగానే ఇంకా బిందువులుగా ఉన్నప్పుడు స్టోరీ ఇదంతా బిందువులుగా ఉన్నప్పుడు స్టోరీ అన్నమాట. ఇట్లా బిందువులుగా ఉన్నా మరి ఇక ఎప్పుడైతే గనక అట్ట ఏంజిల్స్ని పంపించారు, ఏంజిల్స్ వచ్చారనమాట. ఈ స్పిరిట్ వెళ్ళిన దారికుండానే వచ్చారు. ఇది దాటాడని వాళ్ళంతా అర్థమవుతుంది. ఎందుకంటే అప్పుడు మనకి ఆ శక్తులు ఉండేయే కదా. ఇక్కడ దాకా వచ్చాడు, ఈ సముద్రం దాకా వచ్చాడు, సముద్రం దాటేశాడు అని వాళ్ళు సంతోషిస్తారనమాట. వీడికి స్పిరిట్ అంటే ఎంత ప్రేమ, స్పిరిట్కి తన అనుభవాలు పంచటం కోసం తను వెళ్ళాడు అని చెప్పి అనుకుంటారనమాట. ఇక్కడ మనము ఏంటంటే జరిగేది ఏంటంటే అసలు పరమాత్మకి తెలియకుండా మనము ఎప్పుడు ఏ ఒక్కటి కూడా చేయమన్నమాట. మన ప్రతి ఒక్క అనుభవం కూడా పరమాత్మకు చేరుతుంది. ఆయన ఇది మేరకే మనము చేస్తాము, అంతకు మించి దాటిపోయేది ఎప్పుడూ ఉండదన్నమాట. ఇప్పుడు ఈ భిన్నత్వం అనేది ఏకత్వంలో నుంచి భిన్నత్వం అనేది కూడా ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఆ మూలంలోనే స్టార్ట్ అయింది. అందుకనే ఇక్కడ ఈ ఆత్మకి ఈ జాకుకి ఇవన్నీ జరగటం మొదలుపెట్టాయి అన్నమాట. అది ఎందుకు జరిగిందంటే మన ఒప్పందమేనంటారనమాట. ఎందుకంటే నేను అన్వేషణ చేస్తూ ఉంటాను, కొత్తది కనుక్కుంటాను అన్నదే కదా. నేను ఇంకా ఛాలెంజ్లు ఎదుర్కోవాలి, ఇంకా నూతనమైంది, ఇంకా నేను సమస్యలను ఎదుర్కోవాలనుకున్నాను. ఇప్పుడు ఈ అగ్ని కూడా ఇప్పుడు మనల్ని అయితే మరి ఈ జాకునైతే లాగేసింది లోపలికి, మరి ఏంజిల్స్ని ఎందుకు లాగలేదు? ఇక్కడ మా యద్భావం తద్భవతి, మనం ఏమనుకొని వచ్చాము, ఈ ఛాలెంజ్ని ఎదుర్కోవాలి, ఇంకా కొత్తవి కనుక్కోవాలి అనుకున్నాం కాబట్టి మన యువతలకు లాగేసింది. వీళ్ళు ఏమి టార్గెట్ పెట్టుకొని వచ్చారు, వీళ్ళు ఎక్కడ దాకా వచ్చారో కనుక్కొని వెళ్దామని చెప్పి ఏంజిల్స్ వచ్చారు. కాబట్టి వాళ్ళని లాగల అగ్ని కూడా. వాళ్ళు అలాగే ఇప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నాం అనేది వాళ్ళు అక్కడ లైవ్ టెలికాస్ట్ చూడగలుగుతారు. వాళ్ళంతా చూస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా స్టిల్ జరిగేది ఏంటంటే మనము ఏం చేస్తున్నాం ఏంటన్నది వాళ్ళకి అందరికి కనిపిస్తాయి. కాకపోతే దీనికి అనేది ఈ ఆత్మకు అనేది ఇక ప్రతి ఒక్కటి కూడా 2 ముక్కలుగా చేయబడుతుంది. ప్రతి ఒక్క విషయం కూడా అంత ద్వంద్వత్వం. ఎలా అంటే ఇప్పుడు వచ్చిందా ద్వంద్వత్వం? అటు ఒక బిందువు పడ్డా, అక్కడ బీజం ఏర్పడిన తర్వాత అసలు మనం కాంతి రూపంలోకి వచ్చాము. అంతకుముందు వాయుతత్వంతో ఉన్న మనము ఈ తేజోతత్వంలోకి వచ్చేసాము. తేజోతత్వంలోకి వచ్చిన తర్వాత ఇట్లా ఇందులోకి వచ్చిన తర్వాత కూడా ఇంకెక్కడ నానా చాట్లు పడ్డాము.
పడిన తర్వాత కూడా ఇంకా అప్పుడు కూడా ఇంకా అప్పటికి ఇంకా ఏర్పడలా, శరీరం కూడా అప్పటికి కూడా ఏర్పడకుండా ఇంకా కూడా తన గురించి ఇందులోకి పడ్డాము. అక్కడ వాళ్ళు ఏంజిల్స్ ఏమన్నా వచ్చి వెళ్ళిపోయారు, ఇలా చూస్తూ ఉన్నారు. ఇది ఇక ఒక శూన్యంలో పడిపోయింది. ఈ శూన్యంలో పడిపోయిన తర్వాత మళ్ళా కొత్త అన్వేషణ. అదేనా తొలి సృష్టి చేసేసాం, అయిపోయింది. ఇక్కడ మలి సృష్టి. ఈ మలి సృష్టిలో ఏముంది, ఇక్కడ మనకు పవర్స్ లేవు అంతది, అంటే ఉన్నాయి కానీ కొన్నేనమాట. ఇది శూన్యము, ఏమీ లేదు. ఏమీ లేని చోట ఇక అన్వేషణ చేసుకుంటూ తిరగటం మొదలుపెట్టాడు. అలా తిరుగుతూ ఉండంగా అట్లాగే తిరుగుతూ ఉండేటప్పుడు ఇంకొక స్త్రీతత్వం ఉన్న ఆత్మ కనిపిస్తుంది అనమాట. అది సరే హ్యాపీగా ఫీల్ అయ్యాం అనుకుంటారనమాట. అదేంటి ఇప్పుడు మనలాగానే బయటకు వచ్చిన అగ్ని కూడా దాటి బయటకు వచ్చిందనమాట. తర్వాత తనకు ఒక గ్రామం ఉందని తీసుకొని వెళ్తుందనమాట. ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారనమాట, నాలాంటి వాళ్ళు అక్కడికి వెళ్తారనమాట. అట్లా వెళ్ళి వాళ్ళంతా ఒక బృందాలుగా ఏర్పడతారనమాట. బృందాలుగా ఏర్పడతారు. వాళ్ళు అక్కడ అన్ని కన్స్ట్రక్షన్స్ చేస్తూ ఉంటారనమాట. అన్నీ చేస్తూ ఉంటారు. ఇట్లాగే ఇప్పుడు వీళ్ళు అనుభవాలు పంచుకుంటూ ఉంటారు. ఏదైనా మనం ఒక క్రియేషన్ చేస్తే గనక ఆ అనుభవ జ్ఞానం అనేది ఉన్నత లోకాలకు వెళ్ళిపోయి అక్కడ సృష్టి జరుగుతుంది. ఈ సృష్టి అనేది అనంతం. ఇక్కడ మనము ఎలా అనుకుంటామంటే మనమేం చేస్తున్నాము అన్నట్లు ఉంటుంది కదా. అసలు ఆ పరమాత్మ పరిమితి దాటి మనం ఏమీ చెయ్యంట. అది ఎలాగంటే ఇప్పుడు సపోజు ఒక ఆఫీసర్ మన ఒక పని మీద పంపిస్తాడు. ఆయన చెప్పిన పని మనం కంపల్సరీ చేసి రావాలి. ఏంటి, ఒక పలానాళ్ళ కలిసి రమ్మనో ఏదైనా వర్క్ చేసి రమ్మనో అంటాడు. అది మారదు. కాకపోతే ఏంటంటే మనము బైక్ మీద వెళ్తామా, కారు మీద వెళ్తామా, లేకపోతే నాకు ఏదైనా బెర్త్ రిజర్వ్ చేశారనుకో దాన్ని మార్చుకుందాం. కొన్ని మనం మార్చుకునే వీలుంటుంది. అసలు ప్రణాళిక ఏదైతే ఆ పరమాత్మ ఇచ్చిన ప్రణాళిక ఉంటుందో అది ఎప్పటికీ మారదు. వెళ్ళాల్సిన ప్రణాళిక ఫిక్స్. ఎలా వెళ్తాం అనేది మన చాయిస్. అది మన చాయిస్ అనమాట. ఇంత మటుకే మన ఉంటుంది కానీ అసలు ఆయన్ని దాటి మనం వెళ్ళేది ఉండదు. మనకి తెలియదు కదా, ఈ ద్వంద్వత్వంలో పడిపోయి మన ఫీలింగ్స్ ఎలా ఉంటాయి. ఇదంతా నేనే చేస్తున్నానని ఆ గిల్టీ ఫీలింగ్ ఏర్పడింది. నేను ఇట్లా తప్పు చేశాను, అది ఏర్పడింది అక్కడే ఏర్పడింది అనమాట. నిరంతరంగా ఏర్పడింది అక్కడే ఏర్పడింది. మనమేమనుకుంటున్నాము తెలియకే కదా ఈ ద్వంద్వత్వము. ఇంకా ఏం చెప్తారంటే ఇక్కడ ఈ ద్వంద్వత్వం అనేది ఏర్పడటానికి ముందు కూడా ఒక ఉదాహరణ చెప్తారు సార్. అదేంటంటే ఒక కాయ ఉంది అనుకుందాం, ఒక జామకాయ ఉంది. ఫస్ట్ పిందెగా ఉంటుంది, తర్వాత ఇంకా కొంచెం ఎదుగుతుంది, ఆ తర్వాత ఇంకా ఎదుగుతుంది. అంటే ఒక సైజు దాకా వచ్చేటప్పటికి అది పెరగటం అనేది ఆగిపోతుంది. అలాగే సృష్టి అనేది కూడా అంత చేయటం అయినప్పుడు ఒక స్తంభనకు వస్తుంది. అంటే అక్కడ ఆగిపోయిందని కాదు, అప్పుడు లోపలికి అంటే బయటికి కాకుండా లోపల పండటం అనేది జరుగుతుంది. ఆ పండటం వచ్చేటప్పటికి ద్వంద్వత్వం వస్తుంది. అప్పుడు ఏంటంటే ఇక్కడ ఏమన్నా మనము తెలిసి తెలియకుండా ముందు టక అన్ని చేసుకుంటూ పోయాము. అది నింపాది ఇప్పుడు మన లోపలికి వెళ్ళి అది అనేది ఆ ద్వంద్వత్వం అనేది అదేనమాట. ద్వంద్వత్వం ఏంటంటే అప్పుడు హడావుడిగా బయట ఉన్నంత కాలం, బయట సృష్టి జరిగినంత కాలం ఏ ద్వంద్వత్వం లేదు. అది లోపల పండులాగా అవ్వడం సాధ్యం అయినప్పటి నుంచి ద్వంద్వత్వం స్టార్ట్ అయింది అనమాట. ఫైనల్ గా చెప్పండి మేడం, ఫైనల్ గా ఏంటి దీని గురించి? దీని గురించి మనం ఇదే చెప్పుకుందాం సార్. ఎందుకంటే ఇప్పుడు అనేది మన లోపలికి మనము వెళ్ళి మనను ఇప్పుడు మన లైఫ్లో ఇవన్నీ జరిగినాయి. మనకి గిల్టీ ఫీలింగులు, ఈ భయాలు, కోపాలు, తాపాలు, ఈర్ష్యలు, ద్వేషాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అన్నీ అక్కడి నుంచే స్టార్ట్ అయ్యాయి. అవన్నీ కూడా మనము మన లోపలికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క మనిషితో ఒక్కొక్క సిచ్యువేషన్ జరిగింది మన లైఫ్లో. అది లోపలికి వెళ్ళి మనం ఇక్కడ సరి చేసుకోవాలి. అంతరంలోకి వెళ్ళి దీని వెనకమాల కారణం ఇది ఉంది, దీని వెనకమాల కారణం ఇది, ఆ మూలానికి ఎప్పుడైతే మనము వెళతామో అప్పుడు దీన్ని మనం ఏకత్వంలోకి వచ్చేస్తాం. ఇప్పుడు అంతా ద్వంద్వత్వంలో ఉన్నాం కదా, అందుకని మనం అది సాధన చేసుకుంటే కనుక మనం ఆనందంగా బ్రతకగలుగుతాం. ఫస్ట్ తొలి సృష్టిలో ఎలా ఆనందంగా బ్రతకగలిగామో అలా బ్రతకగలుగుతాం. వండర్ఫుల్ మేడం, అల్టిమేట్ న్యూ ఎనర్జీ, చాలా చక్కని బిగినింగ్. చివరగా మీ మెసేజ్ మేడం ఈరోజు? ఇదే మన మెసేజ్ సార్. అంతే, ఏకత్వంలో ఉన్న మనం ద్వంద్వత్వంలోకి వచ్చాం, ఆ ద్వంద్వత్వం నుండి మళ్ళీ ఏకత్వానికి రావాలి. అంతే. మన ధ్యానం చేస్తే కనుక ఆ ధ్యానం ద్వారా మన ఫ్రీక్వెన్సీ పెరిగే కొద్దికి మనం అది హాయిగా తెలుసుకోగలుగుతాం. అందరు చక్కగా అర్థమవుతారు మనకి. ఎస్, ఓన్లీ ఫ్రీక్వెన్సీ పెంచుకోవాలి ధ్యాన సాధన. మనకు మనం అర్థమైతే గనక ఎదుట వాళ్ళు అర్థమైపోతారు. అందరం అదే కదా.
ఎస్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మిత్రులారా, ఈనాటి ఎపిసోడ్ ద్వారా న్యూ ఎనర్జీ గురించి తెలుసుకున్నాం కదా. రేవతి మేడం గురించి తెలుసుకున్నాం. ఇది ట్రాన్స్లేట్ చేసిన వారు టోబయాస్ వారు జన్మ తీసుకొని మనకు అందించడం కోసం పై వాళ్ళ పిలుపు మేరకు అటువైపు వెళ్ళి ఛానల్ అయి మనకు అందించారు. సృష్టికి పూర్వం ఏం జరిగింది, ఎలా ఉన్నాం మనం ఆత్మలుగా, మొదటి ఆత్మ ఎవరు ఏంటి అనేది తెలుసుకున్నాం. అంటే ఏకత్వం నుండే వచ్చాం మనం. అంటే మన తత్వాలు, పంచభూత తత్వాలు అంటే ఎనర్జీ ఫ్రీక్వెన్సీ మారుతూ మారుతూ మన లోపలికి ప్రయాణం స్టార్ట్ అయింది. అప్పుడు ఎక్కడెక్కడో ఉన్న ఆ ద్వంద్వత్వాన్ని తీసుకున్నాం. ఇప్పుడు మనం సాధనతో మళ్ళీ ఏకత్వం వైపుకు వెళ్ళాలి. సో వారు గమనిస్తూనే ఉంటారు. ఏంజల్స్ ఎప్పుడు మనల్ని గమనిస్తూ ఉంటారు, మనం ఎంతవరకు ఏంటి అనేది. కానీ ఎక్కడ ఎవరు జోక్యం చేసుకోరు. మనం వెళ్ళడం మార్గం అయితే కన్ఫర్మ్ అయిపోయింది, కానీ ఎలా వెళ్ళాలి, ట్రైనా, బైకా, ఫ్లైటా, కారా, ఇట్స్ అవర్ చాయిస్. అక్కడ మనకు చాయిస్ ఉంది అనేదే ఇవాళ తెలుసుకున్నాం మనం. సో ఈ పుస్తకాన్ని అందరూ చదవాలని కోరుకుంటూ ఈ వీడియోని మళ్ళీ చూద్దాం. పిఎంసికి సపోర్ట్ చేయాలంటే మనం లైక్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేద్దాం, అందరికీ షేర్ చేద్దాం అని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.